లిక్కర్ కేసులో తనను అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణకు జరపనుంది జస్టిస్ బేలం ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం. ఇక ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ గతంలో కవిత దాఖలు చేసిన రెడ్ పిటిషన్ పై కూడా నేడు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. ఢిల్లీ మద్యం కేసు మనీ లాండరింగ్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ఈడీ జారీ చేసిన సమన్లు సవాల్ చేస్తూ గత ఏడాది మార్చి 14న రెడ్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. దాన్ని అంతకు ముందే దాఖలైన అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం పిటిషన్లకు జత చేసింది సుప్రీంకోర్టు. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం మహిళలను ఇంటి వద్దే విచారించాలని ఉన్నా ఈడీ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో కవిత పేర్కొన్నారు. కవిత దాఖలు చేసిన పిటిషన్పై అప్పట్లోనే ఈడీకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత పలుమార్లు విచారణ జరిపింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్లో విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది ఈడీ. ఇక దానిని గత ఏడాది సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో ప్రస్తావించారు కవిత తరపు న్యాయవాదులు. అయితే 10 రోజుల పాటు తాము సమన్లు జారీ చేయబోమని ఈడీ తరపు అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు సెప్టెంబర్ 15న కోర్టుకు చెప్పారు. ఇక ఆ తర్వాత పలుమార్లు విచారణ జరిగినా ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే వాయిదా వేసింది ధర్మాసనం. తాజాగా ఈ నెల 15న మరోసారి జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిచ్చల్ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది కవిత పిటిషన్. కవిత తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు పిటిషన్ పై విచారణను నేటికి వాయిదా వేసింది జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం. అటు సుప్రీంకోర్టులో విచారణ వాయిదా వేసిన రోజే అంటే ఈ నెల 15న సాయంత్రమే కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఈ నెల 16న ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా వారం రోజులు కస్టడీకి తీసుకుంది ఈడీ. అయితే అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడి చెప్పిన మాటకు విరుద్ధంగా అరెస్టు చేశారు అని నిన్న మరో పిటిషన్ దాఖలు చేశారు కవిత. ఇక నేడు 2 పిటిషన్లను కలిపి విచారణ జరపనుంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, పిటిషన్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. కవిత దాఖలు చేసినటువంటి 2 పిటిషన్ల పైన ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. ఈ 2 పిటిషన్లు కూడా జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ముందే విచారణకు రాబోతుంది. మొదటిది, గతంలో ఏదైతే ఈడీ విచారణ జరిపేటప్పుడు, మహిళల విచారణ జరిపేటప్పుడు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. మహిళలకు వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా అవకాశాన్ని మహిళలకు ఇవ్వటం లేదు. ఇళ్ల వద్దనే మహిళలను విచారించవచ్చు, అదేవిధంగా వర్చువల్ గా కూడా విచారించవచ్చు. ఆ మేరకు కొన్ని మార్గదర్శకాలను ఇవ్వాలి అంటూ మొదట దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు విచారణకు రాబోతుంది. అదేవిధంగా మొన్న తను అరెస్ట్ చేయడం అక్రమం అంటూ మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు తన భర్త అనిల్ ద్వారా. ఆ పిటిషన్ పైన కూడా ఈ రోజు విచారణ రాబోతుంది. అయితే మొదటి పిటిషన్ మహిళలను విచారించేటప్పుడు కొన్ని మార్గదర్శకాలను కోర్టు నిర్దేశించాలి అంటే ఏదైతే దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన మరి ఈ రోజు ఏం చెప్తుంది ధర్మాసనం అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఆ యొక్క మార్గదర్శకాలు ఇచ్చే లోపే, లేకపోతే ఆ పిటిషన్ విచారించే లోపే ఆమె అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి ఈ పిటిషన్ ఇన్ఫెక్చువస్ అయిపోయిందని చెప్తుందా, లేకపోతే భవిష్యత్తులో మహిళలను ఏ విధంగా ట్రీట్ చేయాలి విచారణ సమయంలో అన్న మార్గదర్శకాలను అనుగుణంగా గతంలో నళిని చిదంబరం దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా ఏదైతే ఉందో దానికి కూడా ట్యాగ్ అయ్యింది కాబట్టి ఆ పిటిషన్ పైన విచారణ ఇంకా కొనసాగుతుందని చూడాలి. మరి ఈ పిటిషన్ తనకు గతంలో తనను అరెస్ట్ చేయబోము అంటూ ఈడీ ఇచ్చినటువంటి అఫిడవిట్ అండర్టేకింగ్ ఏదైతుందో దానికి విరుద్ధంగా తను అరెస్ట్ చేశారంటూ ఈ యొక్క కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన మరి ఈ రోజు విచారణ జరుగుతుంది. దానిపైన ఇరుపక్షాల వాదనలు కూడా వినే అవకాశం ఉంది. ఈ వాదనలను మొన్న సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు కూడా వాదించారు. ఈ యొక్క సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి అండర్టేకింగ్ వ్యతిరేకంగా తను అరెస్ట్ చేశారంటూ సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదించినప్పుడు అటువంటిది ఏమీ లేదు, కేవలం మొదటి 10 రోజులు మాత్రమే తాము అరెస్ట్ చేయబోమని కూడా చెప్పాం. అది కూడా ఓవరాల్ గా చెప్పిన మాటే, లిఖితపూర్వకంగా ఎక్కడ కూడా ఇవ్వలేదు, అది రికార్డులో కూడా ఎక్కలేదు అనేది ఈడీ తరపు న్యాయవాదులు చేసినట్టు వాదన. మరి ఈ రోజు కూడా ఆ వాదనలు ఇక్కడ వినిపించే అవకాశం ఉంది. ఇరువురు వాదనలు విన్న తర్వాత మరి అరెస్ట్ సక్రమం అంటుందా లేకపోతే అక్రమం అంటుందా అనేది కూడా చూడాలి.
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు దీనికి సంబంధించినటువంటి విచారణ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.